తెలుగు ప్రేక్షకులని మెప్పించిన గేమ్ షో 'బిగ్ బాస్'. ఇక బిగ్గెస్ట్ రియాలిటీ షోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న 'బిగ్ బాస్' చాలా భాషల్లో టెలికాస్ట్ అవుతోంది. తెలుగులో ఇప్పటికీ 7 సీజన్స్‌ని పూర్తి చేసుకున్న 'బిగ్ బాస్' ఇప్పుడు 8వ సీజన్‌కి రెడీ అవుతోంది. 'బిగ్ బాస్' ప్రేక్షకులని ఆకట్టుకుంది. మొదటి సీజన్‌కి యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. మొదటి సీజన్ భారీ హిట్ అయింది. తారక్ హోస్ట్‌గా చేసిన విధానం ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది. ఆ తర్వాత సీజన్‌కి నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. మొదటి సీజన్‌తో పోల్చుకుంటే ఈ సీజన్ అంతగా రేటింగ్ అయితే రాబట్టుకోలేదు. తర్వాత బిగ్ బాస్ బాధ్యతలను కింగ్ నాగార్జున గారు భుజాలపైన వేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి రీసెంట్‌గా వచ్చిన బిగ్ బాస్ సీజన్ 7 వరకు నాగార్జున గారే హోస్ట్‌గా చేస్తూ వచ్చారు. అలాగే బిగ్ బాస్ ఓటీటీకి కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు సీజన్ 8కి కూడా నాగార్జున గారే హోస్ట్‌గా వస్తారని తెలుస్తోంది. ఇక సీజన్‌లో అందాల భామలు ఎక్కువగా ఉంటారని అంటున్నారు. నటి సోనియా సింగ్ అలాగే శ్రేఖ వాణి కూతురు సుప్రీత బిగ్ బాస్‌లో వస్తారని తెలుస్తోంది. సోనియా సింగ్ యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే వచ్చిన సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాలో మంచి పాత్రను పోషించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. దాంతోపాటు నితిన్ లాంటి యంగ్ హీరోల సరసన సినిమాల్లో కూడా ఆమె ఆర్టిస్ట్ గా నటించింది. దీంతో ఫిలిం నగర్ లో ఆమె బుల్లితెర మీద మంచి పేరు సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉండడంతో హౌస్ లో తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ లోకి రావడానికి సోనియా సింగ్ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ లోకి వస్తే బుల్లితెర ఆడియన్స్ కి ఆమె కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు మూవీస్ ని చూసే వారికి మాత్రమే తెలిసిన సోనియా సింగ్ బిగ్ బాస్ లోకి వస్తే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఆమె పరిచయం అవుతుంది. అందుకే ఆమె సీజన్ 8 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందంతో పాటు చలాకీగా ఉండే సోనియా బిగ్ బాస్ లోకి వస్తే ఖచ్చితంగా అది షో మీద ఇంట్రెస్టింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత బిగ్ బాస్ హౌస్ లోకి వస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. తల్లి సురేఖ వాణితో కలిసి సుప్రీత అనేక రీల్స్ వీడియోస్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. ఇన్స్టాగ్రామ్ లో వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రీత మోడల్ గా అలాగే నటిగా కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో ఆర్టిస్ట్ గా నటించింది. ఆమెకి మరింత క్రేజ్ రావాలి అంటే బిగ్ బాస్ లకి రావాలని ఆమె డిసైడ్ అయినట్టుగా సమాచారం. ఇక బిగ్ బాస్ నుంచి కూడా ఆఫర్ రావడంతో ఆమె సీజన్ 8 లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కలిసి అందాల బొమ్మలు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా అది షో మీద ఆసక్తి పెరిగే ఛాన్స్ ఉంది. ఇక షో యూత్ మరింత ఎక్కువగా చూసే ఛాన్స్ కూడా ఉంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా సుప్రీత అలాగే సోనియా సింగ్ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ గా వస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రైతు బిడ్డగా హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ లో విన్నర్ గా నిలిచారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కోసం రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 కోసం రంగం సిద్ధమైందని తెలుస్తోంది. జూలై లేదా ఆగస్టులో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమవుతుందని అంటున్నారు. ఇక నాగార్జున గారి మరొకసారి హోస్ట్ గా వస్తారని తెలుస్తోంది. మరి